హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో బ్యాటరీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇవి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ యూపీఎస్ బ్యాటరీస్ అనమాట ఇవన్నీ. సో ఏంటంటే మనకి 5 years వారంటీ అయిపోయింది. 5 years వారంటీ అవ్వడం వల్ల ఏంటంటే మొత్తం అన్నీ ఇక్కడ రిమూవ్ చేశారనమాట. రిమూవ్ చేసి న్యూ బ్యాటరీస్ అయితే రీప్లేస్ చేస్తారు. సో ఇవి ఓల్డ్ బ్యాటరీస్ అనమాట. వీటి గురించి అయితే కొంచెం మీకు బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 730 వాట్స్ అండి, హై వాటేజ్ సిరీస్ అనమాట. సో 730 వాట్స్ అమెరాన్ కంపెనీకి చెందినటువంటిది బ్యాటరీస్ అనమాట. ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఏమేమి ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క బ్యాటరీస్లో వచ్చేసి 6 cells అయితే ఉంటాయన్నమాట. ఒక్కో దాంట్లో 2 cells ఉన్నాయి. సో ఇక్కడ 2 cells ఉంటాయి, ఇక్కడ 2 cells ఉంటాయి, ఇక్కడ 2 cells ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మనకి ఏంటంటే ఒకటే దానికి ఇచ్చింటారు అనమాట. సో పాజిటివ్ నెగిటివ్. సో మనకి ఈ యొక్క ఒక్కో సెల్కి వచ్చేసి 2 volts ఉంటాయి అనమాట. 6 ఉంటాయి కాబట్టి 12 volts. ఫుల్ ఛార్జింగ్ అయితే కనుక మనకి 13.4 13.6 అలా వస్తుంది అనమాట. సో ఫుల్ ఛార్జింగ్ పెడితే కనుక మనకి 13 సంథింగ్ అయితే వస్తుంది అనమాట వోల్టేజ్. నార్మల్గా అయితే 12 volts అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇంటర్వ్యూలో కూడా ఒకసారి క్వశ్చన్ అయితే అడుగుతుంటారు అనమాట. సో ఫుల్ పెట్టినప్పుడు నార్మల్గా ఫుల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటుంది, నార్మల్గా ఉన్నప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటుందని మెయింటైన్ ఒకసారి అడుగుతుంటారు అనమాట. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్. అంటే మెయింటెనెన్స్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్యాటరీస్కి అయితే కనుక ఇక్కడ ఈ సెల్స్లలో ఏంటంటే మనము డిస్టిల్ వాటర్ పోయడం అనేది జరుగుతుంది అనమాట. సో అవి ఏంటంటే కనుక అవి వేరే బ్యాటరీస్ అనమాట. అవి మెయింటెనెన్స్ ఉంటాయి వాటికి. దీనిలోకైతే కనుక మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్, ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకి పాజిటివ్ టెర్మినల్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ అనమాట. ఇది వచ్చేసి డీసీ సప్లైని మనము స్టోరేజ్ చేసుకుంటాం అనమాట. సో యాక్చువల్గా మనకు ఏసీ సప్లై వస్తుందండి మనకి ఎక్కడైనా కానీ. ఏసీ సప్లైని మనం ఏం చేస్తామంటే కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట, ఏసీ టు డీసీ. సో దానికోసం అయితే మనం ఒక రెక్టిఫైర్ అయితే యూజ్ చేస్తాము. ఆ రెక్టిఫైర్ ద్వారా ఏమవుతుందంటే ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేసుకొని డీసీ సప్లైని బ్యాటరీస్ నుంచి స్టోర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కన్వర్టర్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అదేంటంటే మనకి డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అది ఇన్వర్టర్ అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి యూపీఎస్ టైపులో అనమాట మనం. సో ఎక్కువ యూపీఎస్కే యూజ్ చేస్తారు బ్యాటరీస్ని. అండ్ ఏంటంటే మనకి సెల్ఫ్ స్టార్టింగ్ కోసం అయితే కనుక బ్యాటరీస్ ప్యారలల్గా మనం అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. 2 బ్యాటరీస్ పెడతాం అనమాట ప్యారలల్ కనెక్షన్లో. సో ఇది అనమాట ఫ్రెండ్స్ బ్యాటరీస్ గురించి అయితే. ఇది వచ్చేసి మనకి 730 వాట్స్ అనమాట. 730 వాట్స్ హై వాటేజ్ సిరీస్ అనమాట. మనకి 6 cells అయితే ఉంటాయి. ఈచ్ సెల్స్ 2 వోల్టేజ్ అయితే కనుక. సో మనకి అట్లా 6 కాబట్టి 12 volts. సో మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే 13.4 voltage ఫుల్ వోల్టేజ్ అయితే మనకి వస్తుంది అనమాట. సో దీని యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఒకసారి మీకు చూపిస్తానండి. దీని మీద ఉన్నటువంటి స్టిక్కర్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా, ఇదే అనమాట 12 హై వాటేజ్ సిరీస్ 730 వాట్స్ అనమాట. అక్కడ మనకు చూస్తే కనుక ఫ్లోట్ వోల్టేజెస్ మనకి 13.5 volts ఉందండి. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ కరెంట్ వచ్చేసి మనకి మినిమం 24 amps, మ్యాక్సిమం వచ్చేసి మనకి 8 amps అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి మనకి 60 amps అయితే ఉందండి. అండ్ బూస్ట్ వోల్టేజ్ వచ్చేసి మనకి 13.8 volts పర్ మాడ్యూల్. సో అదనమాట ఫ్రెండ్స్. 27 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనకి బూస్ట్ వోల్టేజ్ వచ్చేసి మనకి 13.8, ఫ్లోట్ వోల్టేజ్ వచ్చేసి మనకి 13.5 volts అనమాట. సో దీని యొక్క డీటెయిల్స్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. హెచ్డబ్ల్యూఎస్ అంటే హై వాటేజ్ సిరీస్, అమరాజా కంపెనీకి చెందినటువంటిది ఇది. సో ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.